Hello everyone, welcome to Success Online Classes. మనకి ఎస్టర్డే సెప్టెంబర్ 1 రోజు IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ వివరాల గురించి తెలియజేయబోతున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, IBPS RRB నోటిఫికేషన్ వచ్చింది, IBPS PO నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. COVID-19 సిచ్యువేషన్లో నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని అనుకున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ కంటే 15 రోజుల ముందే IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్రిపరేషన్ కంపల్సరీ కొనసాగించాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఆఫ్లైన్ లేదు కాబట్టి ఆన్లైన్లో ప్రిపరేషన్, మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. ఇందులో డేట్స్ విషయంలో IBPS విషయంలో ఎలాంటి చేంజెస్ ఉండవు. మనకి ఫస్ట్ రోజు IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ ఫస్ట్ రోజు రిలీజ్ కావడం జరిగింది. ఇది అప్లై చేసుకోవడానికి మీకు డేట్స్ సెప్టెంబర్ 2 టు సెప్టెంబర్ 23 వరకు ఉందండి. సెప్టెంబర్ 2 టు సెప్టెంబర్ 23 వరకు ఈ IBPS క్లర్క్స్కి మీరు అప్లై చేసుకోవడానికి డేట్ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అప్లికేషన్స్ ఫర్ సెప్టెంబర్ 2 టు సెప్టెంబర్ 23 అప్లై చేసుకోండి. మళ్ళీ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ ఏజ్ వచ్చేసి 20 years to 28 years. ఏజ్ 20 years to 28 years. అండ్ SC/ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్, OBCకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇందులో మనకి ఎగ్జామినేషన్ విధానం వచ్చేసి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమినరీ క్వాలిఫై కావాలి, తర్వాత మెయిన్స్. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి December 5th, 12th, 13th ఉన్నాయండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 24th January 2021లో మెయిన్స్ ఎగ్జామ్. మీకు మెయిన్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి మెయిన్స్ మార్క్స్ని బట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ తయారు చేస్తారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ April 1 రోజు ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ వస్తుందండి. అంటే మీకు ఎక్కడ ఎలాంటి గ్యాప్స్ ఉంటాయి 6 monthsలో మీకేంటి మొత్తం ప్రాసెస్ ఇక్కడ ఎలాంటి మీకు ఇప్పుడు టైం ఉంది. 6 monthsలో మీకు ప్రాసెస్ మొత్తం అవుతుందండి. కాబట్టి దీనికి ప్రిపేర్ కావండి, ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే బ్యాంకింగ్ యాస్పిరెంట్ జాబ్స్ కావాలనుకున్నారో మీకు ఇది చాలా బాగుంటుంది. ప్రిలిమినరీ కూడా మీకు 3 months టైం ఉందండి. మనం సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months. మెయిన్స్కి వచ్చేసి 4 months. January 24th మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి మంచి టైం ఉంది. సిలబస్ కూడా ప్రిలిమినరీలో 100 marks ఉంటాయి, మెయిన్స్లో 200 marks ఉంటాయి. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్గా మధుకర్ సారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ ఇన్స్టిట్యూట్. సో మనకు IBPS నుంచి ఆల్రెడీ కంటిన్యూస్గా మనకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనం IBPSలో కనుక చూసినట్టయితే మనకు మేజర్ నోటిఫికేషన్ అంటే మన క్లర్క్ నోటిఫికేషన్ అనేది మేజర్ నోటిఫికేషన్గా మనం తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ. సో ఎక్కువ మొత్తంలో పోస్టులు ఉండే నోటిఫికేషన్ అంటే మనకు క్లర్క్ నోటిఫికేషన్. ఓకే, సో ఆల్రెడీ మనకు ఫస్ట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ IBPS RRB క్లర్క్స్ నోటిఫికేషన్ అండ్ POs నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ మనకు IBPS PO నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నౌ ప్రజెంట్ మనకు IBPS క్లర్క్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని తర్వాత మళ్ళీ మనకు SBI నోటిఫికేషన్స్ కూడా వస్తాయనే సూచన కూడా మనకున్నది, అంటే ఈ నోటిఫికేషన్స్తో పాటు. అయితే ఈ నోటిఫికేషన్లో మీకు మేజర్గా సార్ చెప్పినట్టు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటి 2nd నుంచి వెళ్ళి మనకు ఈ September 2 నుంచి వెళ్ళి స్టార్ట్ కావడం జరిగింది. అండ్ September 23 వరకు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కొనసాగుతుంది. అయితే అభ్యర్థులు ఒకటి గమనించాలి, ఇక్కడ ఎప్పుడైనా లాస్ట్ డేట్ వరకు ఉన్నది కదా అనేది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకండి. సో ముందే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు దీని యొక్క ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి నార్మల్గా మనకు కామన్ ఫీజ్ అండి. బ్యాంకింగ్ వాళ్ళకి మనకు 850 ఫీజు, OBC అండ్ OC వాళ్ళకి 850 ఫీజు. అండ్ నెక్స్ట్ SC/ST వాళ్ళకి 175 రూపీస్ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉన్నదండి. అండ్ నెక్స్ట్ మనకు ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్. సో ఎప్పుడు కూడా మనకు IBPS తన యొక్క
నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ అనేది మెన్షన్ చేయదు. సో కాకపోతే ఈసారి టెంటేటివ్ డేట్స్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. అవి మనకు వచ్చేసి 5th 12th 2020 అండ్ 12th 2020, 13th 12th 2020, అంటే మొత్తం కూడా మనకు డిసెంబర్లో ఎగ్జామినేషన్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు టెంటేటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది 24th January 2021లో మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి. అయితే ఇక్కడ మన దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ ఏ విధంగా ఉన్నదంటే, ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు 20 to 28 years ఉన్న అభ్యర్థులు వాళ్ళు సెప్టెంబర్ 1 వరకు వాళ్ళ యొక్క ఏజ్ అనేది 20 క్రాస్ అయి ఉండాలి, 28 బిలో ఉండాలి. సో వాళ్ళకి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఏజ్ రిలాక్సేషన్స్ ఎవరికంటే ఓబీసీ వారికి ఏమో 3 years ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కిందకి వస్తే మనకు ఎనీ డిగ్రీ. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించండి, ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు రాయబోతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ లేదు. సో నోటిఫికేషన్లో డీటెయిల్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఎగ్జామ్ రాసేసరికి వారికి డిగ్రీ పాస్ మార్కులతోని వాళ్ళ యొక్క మెమో ఉండాలనేది దాని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఇంకా మనకి ఎగ్జామినేషన్స్ అనేది జరగలేదు వారు మాత్రం ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదండి. ఓకే, సో నెక్స్ట్ మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సో 2 స్టేజెస్లో జరుగుతుంది. సో ప్రిలిమ్స్ స్టేజ్ ఏంటిదంటే మనకు స్క్రీనింగ్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ స్టేజ్ అండి. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే అభ్యర్థులని ఫిల్టర్ చేసుకొని మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ అనేది మనకు జస్ట్ మనం గెట్ ఆన్ కావడానికి మాత్రమే. మనకు జాబ్ రావాలంటే మెయిన్గా మనకు కావాల్సింది అంటే మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్లో మనం మంచి స్కోర్ తెచ్చుకుంటేనే మనం జాబ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో మరి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు ఈ ఎగ్జామినేషన్లో ఈసారి ఎలాంటి మార్పులు చేయలేదండి. ప్రీవియస్గా ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉన్నది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు నార్మల్గా 3 సెక్షన్స్ అనేది ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం ఓవరాల్గా మనకి 3 సబ్జెక్ట్స్ కలిపి 100 మార్క్స్ ఉంటాయి. 60 minutes టైం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మనకు మార్పులు ఏం చేయలేదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి మనకు 30 questions 30 మార్క్స్, అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో మనకు 35 questions 35 మార్క్స్, అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 35 questions 35 మార్క్స్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు సెక్షనల్ కట్ ఆఫ్ యాజ్ యూజువల్గా ఉంది. సో ఈ సెక్షన్కి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ సెక్షన్కి సెపరేట్ టైం అనేది ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనం మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి, సో మెయిన్ ఎగ్జామినేషన్లో మనకు 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసరికి 190 questions అనేది ఉంటాయండి. అయితే ఇక్కడ జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ అండ్ అదే దీన్ని మనం బ్యాంకింగ్ అవేర్నెస్గా మనం తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో వీటి కలిపి మనకు ఇదే సీక్వెన్స్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో జంబుల్ అవుతూ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో సమ్ టైమ్స్ మనకు ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రావచ్చు, సమ్ టైమ్స్ జనరల్ ఇంగ్లీష్ అనేది మనకు ఎగ్జామినేషన్లో రావచ్చు. సో ఫస్ట్ సెక్షన్ అనేది ఆ విధంగా రావచ్చు. సో వీటి యొక్క మార్క్స్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ అనేది మీకు స్క్రీన్ పైన అక్కడ కనబడుతున్నాయండి. సో నంబర్గా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ ఫినాన్స్ అవేర్నెస్, అదే బ్యాంకింగ్ అవేర్నెస్లో మనకు 50 questions ఇస్తారు, 50 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్లో 40 questions 40 మార్క్స్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, సో దీనిలో 50 questions 60 మార్క్స్. సో ఇక్కడ మరి 50 questions 60 మార్క్స్ అంటే సార్ మరి మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, కొన్ని క్వశ్చన్స్కి మీకు ఇక్కడ 2 to 3 మార్క్స్ వరకు ఉండడం జరుగుతుంది. సో కొన్ని క్వశ్చన్స్కి మార్క్స్ అనేది లెస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా మీకు 50 questions 60 మార్క్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 మార్క్స్. ఓకే, సో ఓవరాల్గా మనకు టైం లిమిట్ వచ్చేసి దీనికి 160 minutes అనేది ఉండడం జరుగుతుందండి. ఓకే, సో ఇది ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్.
అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ విషయానికి వస్తే, సో ఇక్కడ నోటిఫికేషన్లో మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసినట్టయితే 1557 మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. సో మనం కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే సో లెస్ వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే ఎందుకు ఈ లెస్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అని అంటే, సో కొన్ని బ్యాంక్స్ అంటే మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పిఎన్బి, ఐఓబి, ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ బ్యాంక్స్, వాటి యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అనేది ఐబిపిఎస్కి ఇవ్వలేదండి. సో ఇవ్వకపోవడం వల్ల వారి దగ్గర ఉన్నటువంటి వేకెన్సీ లిస్టుతోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఈ ఎగ్జామినేషన్లో నోటిఫికేషన్ మనకు ఇంకా వాళ్ళు బ్యాంక్స్ ఇవ్వలేదు కాబట్టి సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉన్నాయండి. చాలా మట్టుకు మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఎందుకు ఇంకా లెస్ వేకెన్సీస్ ఎందుకు ఇచ్చారంటే, ప్రీవియస్ ఇయర్ ఐబిపిఎస్ ఏవైతే రాసిన అభ్యర్థులు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇంకా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా ఎవరికైతే రావాలో ఆ ప్రమోషన్స్ కూడా ఈ కోవిడ్-19 పీరియడ్ వలన ఆగిపోయినాయి. సో అందుకోసమే ఈ లెస్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎప్పుడైతే మనకి ఎగ్జామినేషన్ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, చాలా ఇంక్రీజ్ అవుతాయండి. సో ఈ వేకెన్సీస్ చూసుకొని సో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇది ఎందుకు అప్లై చేయాలి, సో ఇది మనకు వస్తుందా రాదా ఆ డైలమా వద్దు. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో మేము మా సక్సెస్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి వెళ్ళి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన బ్యాంకింగ్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోరోవర్ మరి దీనిలో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మరి ప్రమోషన్స్ అండ్ సాలరీస్ ఏ విధంగా ఉంటాయి. సో ఈ జాబ్కి సంబంధించి ప్రమోషన్స్ అండ్ సాలరీస్ వచ్చేసి మనకు ప్రమోషన్స్ తీసుకుంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ అనేది మనకు ఉంటాయి. ఒకటేమో మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చే ప్రమోషన్స్, నెక్స్ట్ ఇంకొకటేమో డిపార్ట్మెంట్ టెస్ట్లు బట్టి మనకు ప్రమోషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మన ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రమోషన్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మనకు చాలా రోజులకు డిలేగా మనకు ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ డిపార్ట్మెంట్ టెస్ట్లు కనుక మనం అటెంప్ట్ చేసినట్టయితే డిపార్ట్మెంట్ టెస్ట్లతో మనకు ప్రమోషన్స్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాలరీ విషయానికి వస్తే ఓవరాల్గా మనకు 23,000 ఎబో సాలరీ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మంచి జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్లో మన క్లర్క్ జాబ్ మంచి జాబ్స్ అండి. సో ఈ నోటిఫికేషన్ని వదులుకోకండి. సో నోటిఫికేషన్కి తగ్గట్టు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఐబిపిఎస్ ఆర్ఆర్బి అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో వారు అండ్ పిఓస్ అప్లై చేసిన అభ్యర్థులు సో ఈ నోటిఫికేషన్ వదులుకోకండి. ఈ నోటిఫికేషన్లో మీరు మనకు నోటిఫికేషన్ పోస్టులు తక్కువ ఉన్నాయి, బట్ కాకపోతే ఒక్క పోస్ట్ మనకు వస్తే సరిపోతుంది. మనకు పోస్టులు 1557 పోస్టులు మాత్రమే ఉన్నాయి. బట్ కాకపోతే మనకు కావాల్సిన ఎంత ఓన్లీ 1 జాబ్. సో 1 జాబ్ కావాలంటే ఏంటిది, మనకు 1 పోస్ట్ రావాలంతే. సో 1 పోస్ట్లో మనం ఉండాలనేది మనం ప్రిపేర్ కావాలి. సో అదేవిధంగా మా సక్సెస్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అభ్యర్థులకి ఆ విధంగా ప్రిపేర్ చేయడానికే ఈ కోవిడ్-19 పీరియడ్లో ఆన్లైన్ క్లాసెస్కి మేము రావడం జరిగింది. యాక్చువల్గా మేము ఆఫ్లైన్ ఉండేవారం. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వలన సో ఆన్లైన్కి మేము కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది. సో అభ్యర్థులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని సో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మా వెబ్సైట్ లింక్ అనేది కింద స్క్రోల్ అవుతుందండి. ఆ స్క్రోల్ అయిన లింక్లో కూడా మీరు చూసుకోవచ్చు. మా యొక్క క్లాసెస్ కూడా మీరు డెమో క్లాసెస్ మా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఇన్స్టిట్యూట్ అని మీరు కొట్టంగానే మీకు 3rd పొజిషన్లో మా ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు దాన్ని చూసి అందులో డెమో వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.